ఏపీలో ఆర్థిక అలజడి నెలకొంది. రాష్ట్రానికి గ్రాంట్ల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోంది. దీంతో బడ్జెట్ తలకిందులైంది. సవరణ బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటుతోంది. ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటేసింది. ప్రస్తుతం నడుస్తున్న 2018-19 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సవరించిన అంచనాలే 2,05,777 కోట్లకు చేరుకున్నాయి. 1.91 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏడాది ఆఖరికొచ్చేసరికి అంచనాల హద్దులు దాటింది. అదే స్థాయిలో ఆదాయం, అప్పుల అంచనాలు తలకిందులయ్యాయి. కేంద్రం నుంచి 50,695 కోట్ల గ్రాంట్లు వస్తాయని 2018-19 బడ్జెట్లో అంచనా వేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం 28,297 కోట్లు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు. కేంద్రం సహకరించి విభజన చట్టంలోని ఆర్థిక హామీలు యథాతథంగా అమలు చేసి ఉంటే మరీ ఇంత కటకట ఉండకపోయేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. పులి మీద పుట్రల రాష్ట్ర సొంత ఆదాయంపై పెట్టుకున్న అంచనాలు కొంతమేరకు తగ్గాయి. బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని 65,535 కోట్లుగా చూపించారు. సవరించిన అంచనాల్లో దీన్ని 61,712 కోట్లుగా పేర్కొన్నారు. అంటే 3,823 కోట్లు తగ్గిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,000 కోట్ల రెవెన్యూ మిగులుంటుందని అంచనా వేశారు. రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటిసారిగా తొలిసారి మిగులును చూపించారు. మిగులు సాధ్యమేనా అని అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రను ప్రశ్నించగా, కేంద్రం నుంచి ఆశిస్తున్న 50,000 కోట్ల గ్రాంట్లు వస్తే ఖచ్చితంగా మిగుల్లో ఉంటామని తెలిపారు. ఇప్పుడు మిగులు ఆశలు కూడా గల్లంతయ్యాయి. కేంద్ర గ్రాంట్లు దాదాపు 22,000 కోట్లు తగ్గిపోయాయి. దీంతో మిగులు సంగతి పక్కన పెడితే 4,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు తేలింది. కేంద్రం సొంత ఆర్థిక వనరులు సహకరించకపోయినా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం అప్పుల తిప్పలు తప్పలేదు. వివిధ మార్గాల్లో రుణాల కింద 35,552 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో అంచనా వేశారు. తీరా ఆ మొత్తం రెట్టింపును దాటి 76,812 కోట్లకు చేరుకుంది. మార్కెట్ ద్వారా 29,605 కోట్లు సమీకరించాలి అని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ సవరించిన అంచనాల్లో ఇది 32,355 కోట్లకు పెరిగింది. ఫ్లోటింగ్ డెట్ స్థూలంగా 1,500 కోట్లుంటాయని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో ఆ మొత్తం 40,467 కోట్లకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితి ఆర్థిక శాఖ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2 నెలలకు నిధులు సమకూర్చుకోవడంపై అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ కావడంతో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఎక్కడా లోటు రాకుండా చూడడంతో పాటు కొత్త పథకాలకు నిధులు సమీకరించడం పెను సవాల్గా మారింది. కేంద్రం సకాలంలో రాష్ట్రానికి సహకరించి ఉంటే ఈ సంక్షోభం ఏర్పడేది కాదు అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత తరచుగా వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రానికొచ్చే సొంత ఆదాయం వేతనాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులు, అభివృద్ధి కార్యక్రమాలకే సరిపోతూ ఉండగా సంక్షేమ పథకాల కోసం కావలసిన భారీ నిధులను ఆర్థిక శాఖ అప్పుల ద్వారా సమీకరిస్తోంది. ఎలాగూ అప్పు చేయక తప్పదు కాబట్టి తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకునేందుకు అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకర్లతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి ఖజానాకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు నగదు నిర్వహణను వీలైనంత మెరుగ్గా నిర్వహించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. సవరణల బడ్జెట్ 2,05,777 కోట్లకు చేరడంతో 2019-20 బడ్జెట్ 2,25,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో 6 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.